నేను మొబైల్ డెవలప్మెంట్ ఎందుకు చూస్ చేసుకున్నా, వెబ్ డెవలప్మెంట్ వేరే ఎందుకు చూస్ చేసుకోలేదంటే, ఇనీషియల్గా నా బీటెక్ వచ్చేసి 2013 to 2017 జరిగింది. 2014లో నేను ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేశాను. అప్పుడు నేను ఫస్ట్ HTML, CSS, జావా స్క్రిప్ట్, బూట్స్ట్రాప్ ఇట్లా డిఫరెంట్ నేర్చుకున్నా, jQuery కూడా నేర్చుకున్నా. కానీ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత కూడా నేను ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలంటే అప్పట్లో నాకు చాలా కష్టమైంది. సో అలా చూస్తుంటే నాకు ఆండ్రాయిడ్ విత్ జావా వీడియోస్ కనిపించినాయి. నేను అప్పుడు జావా నేర్చుకున్నా, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జావా నేర్చుకొని మొబైల్ అప్లికేషన్ బిల్డ్ చేయడం నేర్చుకున్నా. అప్పుడు నాకు బాగా ఇంట్రెస్ట్ కలిగింది అనమాట. ఎందుకంటే జావా దాంతోనే మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొబైల్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తున్నాం. అది సిమ్యులేటర్లో కానీ చూస్తున్నాం, అండ్ మొబైల్లో రియల్ మొబైల్లో హ్యాండ్లో పెట్టుకొని చూస్తున్నాం. అప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఇంకా నేర్చుకోవాలనిపించింది. సో ఆ విధంగా నాకు మొబైల్ అప్లికేషన్ అనేది డెవలప్మెంట్ అనేది నాకు ఇంట్రెస్ట్ కలిగి నేను ఆ విధంగా స్టార్ట్ చేసిన. దాని తర్వాత కాట్లిన్తో వర్క్ చేసిన, ఫ్లటర్, రియాక్ట్ నేటివ్, సో ఇట్లా డిఫరెంట్ వాటితో వర్క్ చేసుకుంటూ వచ్చా అనమాట.